ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గతవారం ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరిట ఇరాన్ అణుకేంద్రాలపై దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇరు దేశాలు ప్రతిదాడులతో విరుచుకుపడుతున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దళాలు ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు చమురు క్షేత్రాలు, సైనిక స్థావరాలు, నటాంజ్, ఫోర్డో వంటి అణుశుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు కొనసాగిస్తున్నాయి. ఇరాన్ కూడా తీవ్రంగా స్పందిస్తూ ఇప్పటివరకు సుమారు 400 బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్ నగరాలైన టెల్ అవీవ్, హైఫాపై ప్రతిదాడులు చేసింది. ఈ దాడుల్లో 224 మంది ఇరానీలు, 24 మంది ఇజ్రాయెలీలు మరణించారు. ఇరాన్ క్షిపణులను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ తన అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలైన ఐరన్ డోమ్, డేవిడ్ స్లింగ్, యూరో సిస్టంతో పాటు అమెరికా సరఫరా చేసిన పాట్రియాట్ థర్డ్ బ్యాటరీలను వినియోగిస్తోంది. అయితే నిరంతర దాడులతో ఈ రక్షణ వ్యవస్థల నిల్వలు క్షీణిస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరో 10-12 రోజుల్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ నిల్వలు ఖాళీ కావచ్చని, అమెరికా నుంచి అత్యవసర సాయం అందకపోతే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు బలహీనపడతాయని తెలుస్తోంది. అమెరికా ఇప్పటికే కొన్ని క్షిపణులను అడ్డుకునేందుకు సహాయం చేస్తున్నప్పటికీ భారీ స్థాయిలో సైనిక సాయం అందించాల్సిన ఒత్తిడి పెరుగుతోంది. ఈ యుద్ధం మధ్యలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు రద్దయిన నేపథ్యంలో ఇరు దేశాలను శాంతియుతంగా చర్చల బాట పట్టాలని కోరారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరాన్ అణు సామర్థ్యాన్ని పూర్తిగా నిర్మూలించే వరకు దాడులు ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ ఉద్రిక్తతల మధ్య టెహ్రాన్లో నివాసితులు ఖాళీ చేయమని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ యుద్ధం ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తూ గ్లోబల్ ఆయిల్ మార్కెట్ను కలవరపెడుతోంది. అంతర్జాతీయ సమాజం డిప్లొమసీ ద్వారా ఈ సంఘర్షణను అరికట్టాలని కోరుతున్నప్పటికీ ఇరు దేశాలు దిగొచ్చే సూచనలు కనిపించడం లేదు.